మీరు యూట్యూబ్‌లో వ్యూస్ ఎక్కువ రావాలంటే, మీరు ఒక కంటెంట్‌ని తీసుకొని ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు పాటలాగా. ఇప్పుడు ఒక పాట ఎలా పాడాలంటే చాలామంది ఏం చేస్తారు, సినిమాలో ఎలా ఉందో అలాగే రాగాలు తీస్తూ, గొప్ప గొప్ప రాగాలు తీస్తూ, గొప్ప గొంతుతోటి పాడుతూ ఉంటారు. అది కాదు, పాడే విధానం వేరే ఉంటది. అది ఎలా ఉంటదంటే ఉదాహరణ చెప్తాను. మనం ఒక వీధిలో పొద్దంతా తిరుగుతాం కదా! ఊరంతా నడవడము, షాపింగ్ చేయడము, సైకిల్ తొక్కడము, పరిగెత్తడం ఇవన్నీ చేస్తాం కదా కళ్ళతోటి. అయితే పాట ఎలా ఉంటుందనంటే ఇదే వీధిలో కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టి లేదా ఈ వీధి కాకుండా ఇంకో కొత్త వీధి మనకు తెలియని ఏరియాకు కళ్ళకు గంతలు కట్టుకొని తీసుకుపోయిండ్రు. తీసుకుపోయి అక్కడ ఇలాగే చేయాలి, షాపింగ్ చేయాలి. కళ్ళతో చూస్తున్నప్పుడు ఎలా చేసావో అలా షాపింగ్ చేయాలి, సైకిల్ తొక్కాలి, పరిగెత్తాలి, మాట్లాడాలి, నవ్వాలి, ఇవన్నీ చేయాలనుకో ఎట్లా చేస్తావు? కళ్ళు తెరిచి అయితే చేస్తావు, కానీ కళ్ళు మూసుకొని ఎలా చేస్తావు? చెయ్యలేవు. కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? కళ్ళతో చేసేది కళ్ళు మూసుకొని చేయాలి. అప్పుడు ఎలా చేస్తావు? చేయలేవు. కానీ ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది గెస్ చెయ్యి. అగో అదన్నమాట పాట పాడే విధానం అంటే అలా పాడాలన్నమాట. అయితే మనం సినిమాలను అనుకరించి కాపీ చేసి వాళ్ళలాగా పాడతారు చాలామంది. సేమ్ అలాగే పాడతారు చూసారా? అది ఎలాంటిదంటే కళ్ళు తెరిచి మన వీధిని తిరగడం లాంటిది, షాపింగ్ చేయడం లాంటిది, సైకిల్ తొక్కడం లాంటిది, నడవడం లాంటిది. అదే ప్రొఫెషనల్ సింగర్ ఏం చేస్తాడు? అదే పాటను తను పాడతాడు. అతన్ని కాపీ చేయకుండా, ఎవరిని కాపీ చేయకుండా, అనుకరించకుండా జెన్యూన్‌గా పాడతాడనమాట. అలాగే గాని జెన్యూన్‌గా పాడతాడు. అంటే కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచే పనిని కళ్ళు మూసుకొని చేస్తేలా ఉంటుంది ఒక తెలియని చోట. మన వీధిలో మనం తిరుగుతాం కదా! షాపింగ్ చేయడం, సైకిల్ తొక్కడం ఇవన్నీ చేస్తాం కదా! అలా కాకుండా మన కళ్ళకి గంతలు కట్టి ఒక పక్క ఊరికి తీసుకుపోయిండ్రు, పక్క వీధికి తీసుకుపోయిండ్రు. మళ్ళీ అక్కడ కూడా ఇలాగే చేయాలి. కళ్ళు తెరిచినప్పుడు ఎలా చేస్తామో అలా షాపింగ్ చేయాలి, సైకిల్ తొక్కాలి, ఫోన్‌లో మాట్లాడాలి, టెలిఫోన్ బూత్‌కి పోవాలి, దుకాణంలో పోవాలి, రోడ్డు మీద సైకిల్ తొక్కాలి, ఇవన్నీ చేస్తామా? చెయ్యాలి. అలా చేస్తే ఎలా ఉంటుంది? అదనమాట పాట పాడడం అంటారు. ఇదే మెథడ్ అనేది మీకు ఆ కంటెంట్ చెప్పడం మీద కూడా ఆధారపడుతుంది. అంటే ఆ కంటెంట్ చూసి అలాగే చెప్పడం అనేది ఎట్లుంటదంటే, అలా చూసింది చూసినట్టు చెప్పడం అనేది ఎట్లుంటదంటే, కళ్ళు తెరిచి మన వీధిని తిరగడం లాంటిది. మన వీధిలో కళ్ళు తెరిచి సైకిల్ తొక్కడము, దుకాణం పోవడము, షాపింగ్ చేయడము, నడవడం, ఎగరడం, దుగ్గడము ఇవన్నీ ఉంటాయి కళ్ళు తెరిచి. అదే కళ్ళు మూసుకొని పక్క వీధిలోనో, మనకు తెలియని వీధిలోనో మనకు కళ్ళకు గంతలు కట్టి ఒక కొత్త ప్లేస్‌లోకి తీసుకుపోయి మళ్ళీ షాపింగ్ చేయాలి, సైకిల్ తొక్కాలి, నడవాలి, మాట్లాడాలి అన్నీ కళ్ళున్నట్టే చేయాలంటే చేస్తామా? చేయలేం కదా! కానీ చేస్తే ఎలా ఉంటుంది? అలా చెప్పండనమాట. చదివిన ఆర్టికల్‌ని ఇలా చెప్పండి. శరీరంగా బిహేవింగ్ కూడా అది నటన అంటారు. శరీరంతో చెప్పే హావభావాలు గానీ, మాటలు నోరుతో చెప్పడం గానీ ఇలాగే ఉండాలి. సేమ్ శరీరానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇలా చేస్తే ఆడియన్స్‌కి అట్రాక్షన్‌గా ఉంటుందనమాట. రియాలిటీగా ఉంటుంది. మీ వీడియో చివరిదాకా చూస్తారు. ఎంత గొప్ప విషయాలు చెప్పాల్సిన పని లేదు. మామూలుగా గూగుల్‌లో ఉన్న ఆర్టికల్స్‌నే చెప్తే సరిపోయిందనమాట. ఇలా నేను చెప్పిన విధంగా చెప్పండి. అద్భుతంగా ఉంటుంది. వ్యూస్ బాగొస్తాయి. చివరిదాకా చూస్తారు.